హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేట్ సిఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో లాంగెస్ట్ జాబ్ ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం మరియు హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అల్గారిథం రెండు కూడా నేర్చుకుంటున్నామండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్జేఎఫ్ అండ్ ఎస్ఆర్టీఎఫ్, ప్రయారిటీలో ప్రియంప్టివ్, నాన్ ప్రియంప్టివ్ వెర్షన్స్, అలాగే రౌండ్ రాబిన్ అల్గారిథమ్స్ మనం అన్నీ నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం లాంగెస్ట్ జాబ్ ఫస్ట్ అండ్ హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అనేది నేర్చుకుంటున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాంగెస్ట్ జాబ్ ఫస్ట్ ఏంటంటే, ఇది లాంగెస్ట్ బర్స్ట్ టైం ఏదంత ఉంటుందో అది ఫస్ట్ షెడ్యూల్ చేస్తుందండి. అదే మనకి ఎస్జేఎఫ్ అనుకోండి, అది షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది చేస్తుంది, ఇది లాంగెస్ట్ బర్స్ట్ టైం అనేది చేస్తుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ అండి. ఇది రెండు వెర్షన్లో ఉంటుందండి. ఇటు బోత్ ప్రియంప్టివ్లో ఉంటుంది, నాన్ ప్రియంప్టివ్ రెండిట్లో కూడా ఉంటుందండి. ప్రియంప్టివ్ వెర్షన్ ఏంటంటారంటే లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం అంటారు. ఇది ఆల్రెడీ సేమ్ ఎస్జేఎఫ్కి అయితే షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్, అదే ఎల్ఆర్టీఎఫ్ అంటే లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. రెండు కూడా ప్రియంప్టివ్ వెర్షన్సే. ఎస్జేఎఫ్ యొక్క ప్రియంప్టివ్ వెర్షన్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం, ఎల్జేఎఫ్ యొక్క ప్రియంప్టివ్ వెర్షన్ లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం అండి. సో ఇప్పుడు ఈ సమ్ని మనం ఎల్జేఎఫ్లో ట్రై చేద్దామండి, అంటే నాన్ ప్రియంప్టివ్ వెర్షన్లో ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన అరైవల్ టైంకి ఏది ఎక్కువ బర్స్ట్ టైం ఉంది, జీరోకి ఓన్లీ ఒకటి వచ్చింది కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేసేస్తాం. టోటల్ బర్స్ట్ టైం ఎంత ఉందో అంత P1. ఇప్పుడు 3 అరైవల్ టైంకి ఏ వచ్చే ఎలిమెంట్స్ చెక్ చేయండి. ఆల్రెడీ P1 కంప్లీట్ అయిపోయింది కాబట్టి తీసేయండి. 1, 2, 3 అంటే ఈ 3 కూడా వచ్చాయి. 2, 3, 4 వచ్చాయి. ఈ మూడిట్లో ఏది హైయెస్ట్ ఉంది? 5 ఉంది కాబట్టి బర్స్ట్ టైం P4 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాని బర్స్ట్ టైం ఎంత? 5. 3 + 5 8. ఇది నాన్ ప్రిమిటివ్ వెర్షన్ కాబట్టి బర్స్ట్ టైం మొత్తం టోటల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 8 అరైవల్ టైంకి అన్నీ కూడా వచ్చాయండి ఇక్కడ ఎలిమెంట్స్. నాన్ ప్రిమిటివ్ వెర్షన్లో ఉన్న ఇదేంటంటే దీన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో రాసుకోండి. అంటే ఫస్ట్ బర్స్ట్ హైయెస్ట్ బర్స్ట్ ఉంది 6. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది తీసేయండి, ఇది తీసేయండి. 6, 4, 2. 6 దేనిది? P5ది. 4 దేనిది? P3ది. 2 దేనిది? P2ది. దాని వాల్యూస్ కూడా రాసేయండి. 8 + 6 14, 14 + 4 18, 18 + 2 20. ఇదేనండి ఎల్జేఎఫ్ యొక్క గ్యాంట్ చార్ట్. ఎల్జేఎఫ్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూసుకోండి. సేమ్ ఎస్జేఎఫ్ మోడలే. ఎస్జేఎఫ్లో ఏంటంటే షార్టెస్ట్గా ఉండే జాబ్ని ఫస్ట్ చేస్తాం, ఇందులో ఏంటంటే లాంగెస్ట్ బర్స్ట్ టైం ఏది ఉందో దాన్ని చూసి చేస్తామండి. అదే కీ డిఫరెన్స్. ఓకేనా? దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఏంటంటే, మనం బస్సు అనేది ట్రావెల్ చేస్తుంటాం, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మ్యాక్సిమం ట్రావెల్ చేస్తుంటాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు 4 ప్యాసింజర్లు అనుకోండి. ఒక ప్యాసింజరు మన వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తాడు అనుకుందాం. ఇంకోటి వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి ఇది విజయవాడ అనుకుందాం. ఇంకో అబ్బాయి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వస్తున్నాడు అనుకుందాం. సో వైజాగ్ నుంచి శ్రీకాకుళం వద్దు, వైజాగ్ నుంచి కాకినాడ. చూడండి, 3 ప్యాసింజర్లు ఉన్నారండి. ప్యాసింజర్ 1 వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. ప్యాసింజర్ 2 వైజాగ్ నుంచి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్నది విజయవాడ వెళ్తున్నాడు. అలాగే ప్యాసింజర్ 3 అనేవాడు వైజాగ్ నుంచి కాకినాడ వెళ్తున్నాడు అండి. ఈ బస్సు దేని మధ్య నుంచి వెళ్తుంది? కాకినాడ విజయవాడ త్రూ హైదరాబాద్ వెళ్తుందండి. సో ఇప్పుడు చూసుకుంటే మనం సీటింగ్ కెపాసిటీ ఎక్కువ లేదండి. సో సీటింగ్ కెపాసిటీ లేనప్పుడు మనం అక్కడ ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఇస్తాం? ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తాం కదండి. అంటే హైదరాబాద్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. దాని ఆఫ్టర్ ఎవరికి ఇస్తాం? ఎక్కువ మళ్ళీ దాని తర్వాత ఎవడు ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాడు విజయవాడ వరకు కాబట్టి తనకి ఇస్తాం. తర్వాత ప్యాసింజర్ 3 అనేవాడు అన్నిటికంటే లీస్ట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇస్తాం. ఇలా కొన్నిసార్లు కూడా మనకి ఏంటంటే ఎక్కువ బర్స్ట్ టైం ఉన్న వాళ్ళు కూడా ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఉపయోగించే అల్గారిథం ఏదండి? ఎల్టీఎఫ్. అదే లాంగెస్ట్ ఫస్ట్, అదే ఎస్జేఎఫ్ లాగా లాంగెస్ట్ జాబ్ ఫస్ట్, దాని యొక్క ప్రిమిటివ్ వెర్షనే లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. ఓకేనా? ఇది ఎప్పుడు ఇచ్చేస్తారంటే లాంగెస్ట్ బర్స్ట్ టైంని ఫస్ట్ ఇచ్చేయాలనుకుంటే అప్పుడు ఇచ్చేసే అల్గారిథం ఏంటి అంటే వెంటనే రావాల్సింది
లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అయినా లాంగెస్ట్ జాబ్ ఫస్ట్ అయినా ఆ రెండు కూడా గుర్తు రావాలండి. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ఆర్టీఎఫ్ చూద్దాం. లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం ఎలా చేయాలో చూద్దాం. ఇదేం చెప్పాను? ఎల్జేఎఫ్ యొక్క ప్రియంప్టివ్ వెర్షన్ అని చెప్పాను. అంటే ఏంటంటే బరస్ట్ టైం టోటల్ కంప్లీట్ అవ్వకుండా ప్రియంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అరైవల్ టైం అంతా జీరోకి అన్నీ వచ్చాయండి. చూసుకుంటే ఇక్కడ జీరోకి అన్ని ప్రాసెస్లు వచ్చాయి. అంటే ఏంటి, జీరోకి రెడీకి ఉన్నాయి, P1 P2 P3 3 కూడా ఉన్నాయి. ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే P1 P2 P3లో హైయెస్ట్ బరస్ట్ టైం దేనికి ఉంది? P3కి ఉంది 8. సో P3 అనేది ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తుందంటే 0 to 4 వరకు. ఎందుకు 4 వరకు అనేది చెప్తా. 8 నుంచి 4 తీసేస్తే ఇంక 4 మిగులుతుంది కదండి. 8 నుంచి 4 బరస్ట్ టైం తీస్తే 4 మిగిలిపోతుంది. ఇప్పుడు చూడండి, 4 రెండు ఈక్వల్ ఉన్నాయి. చూసారా? 4 రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ప్రయారిటీ దేనికి ఇస్తామంటే, ఏదైతే ముందు అంటే వెర్షన్లో ఉంది P1 P2 తర్వాత P3 కదా. సో ఏదైతే ముందు వెర్షన్లో ఉంటుందో దానికి మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి క్వశ్చన్లో ఇది మెన్షన్ చేస్తారులేండి. P2కి ప్రయారిటీ ఇస్తాం. ఎన్ని సెకండ్స్? మళ్ళీ 1 సెకండ్ ఇస్తాం. ఎందుకంటే ఇది 3కి వచ్చేస్తుంది. 2, 3, 4లో హైయెస్ట్ ఏది ఉంది? మళ్ళీ 4 ఉంది. సో మళ్ళీ P3 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కంటెక్స్ట్ స్విచ్లు అంత ఫాస్ట్ అవుతున్నాయి. మళ్ళీ 3కి వచ్చింది. మళ్ళీ 3లో కంపేర్ చేసుకుంటే మళ్ళీ మీద ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ P2, మళ్ళీ 2, 2, 3 అంటే మళ్ళీ P3. చూడండి, ఇప్పుడు 3 ఈక్వల్ 2, 2, 2. ఇప్పుడు హైయెస్ట్ 3, 2, 2 ఉన్నాయి కాబట్టి ఏది ప్రయారిటీ ఇవ్వాలి? P1కి ప్రయారిటీ ఇవ్వాలి. 1, 2, 2. ఇప్పుడు మళ్ళీ P2కి ఇవ్వాలి. నెక్స్ట్ P3కి ఇవ్వాలి. నెక్స్ట్ 1, 1, 1 అంటే మళ్ళీ P1. P1 కంప్లీట్ అయిపోయింది 0. నెక్స్ట్ P2 కూడా 1 కాబట్టి అది కూడా కంప్లీట్ అయిపోయింది 0. నెక్స్ట్ P3 40, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం ఏంటంటే ఎల్ఆర్టీఎఫ్లో ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు 1, 1, 1, 1 చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 8 నుంచి 4 ఉంది కాబట్టి నాకు తెలుసు కాబట్టి 8 to 4 చేస్తాను డైరెక్ట్గా. 4 చేసిన తర్వాత అక్కడ నుంచి కంపల్సరీ 1, 1 చేసుకున్నాడు. ఎందుకంటే రెండు ఈక్వల్ ఉన్నప్పుడు మీదన ప్రయారిటీ ఇవ్వాలి. 3 అయిపోతుంది, అప్పుడు 4 మళ్ళీ పెద్ద అయిపోతుంది కదా. మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ అది సేమ్ రెండు ఈక్వల్ అవుతాయి. అలాగ అవుతుంది కాబట్టి ప్రతిదీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు సింపుల్గా అవుతుందండి ఇది. ఓకేనా? ఇది ఎల్ఆర్టీఎఫ్. ఇంకా సమ్ చేస్తే, గేట్ సమ్ చేస్తే మనకు క్లియర్గా ఇంకా అర్థమైపోతుందండి. ఇది గేట్ సమ్ ఒకటి చేద్దాం. కన్సిడర్ 3 ప్రాసెస్ ఐడి 0, 1, 2 అంటే P0, P1, P2 3 ప్రాసెస్లు ఇచ్చాడు. విత్ కంప్యూట్ టైం బరస్ట్ 2, 4, 8. బరస్ట్ టైం ఎంత? 2, 4, 8. ఆల్ ప్రాసెసర్ అరైవ్ అట్ టైం 0. ఓకే, 0కి టైం అరైవ్ అయ్యారు. కన్సిడర్ ద లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం. ఒకవేళ ఎల్ఆర్టీఎఫ్లో చూడండి రెండు కూడా సేమ్ బరస్ట్ టైం ఉన్నాయి అనుకోండి, 4, 4 అలా ఉన్నాయి అనుకోండి, ఏనికి ప్రయారిటీ ఇవ్వాలన్నాడు? లోయెస్ట్ ప్రాసెస్ ఐడి, అంటే ఏదైతే ప్రాసెస్ ఐడి లోయెస్ట్ ఉందో దానికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పాడు. ఓకేనా? సో అలా చూసుకుంటే మనం ఇప్పుడు P1, P2 రెండు ఈక్వల్ ఉన్నప్పుడు P1కి ప్రయారిటీ ఇవ్వమని చెప్పాడండి, అంతే. సో ఇప్పుడు ఇదే సమ్ని ఇంకోటి, ఈ సమ్ అనేది ఆల్రెడీ చేసేసాం మనం. ఎంత వచ్చింది చూడండి, 14 అనేది వచ్చింది. ఇదే సేమ్ సమ్మే, 14 యూనిట్స్కి కంప్లీట్ అయిందని వచ్చింది. సో టోటల్ టర్న్ ఓవర్ టైం అడిగాడు, 14 యూనిట్స్కి టోటల్ కంప్లీట్ అయింది. సో దీన్ని గ్రాండ్ చార్ట్ వేసుకుంటే మనకి క్లియర్గా ఆల్రెడీ గ్రాండ్ చార్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి వేయాల్సిన లేదు. సో P1 ఎంత కంప్లీట్ అయిందండి? 12. P2 ఎంత కంప్లీట్ అయిందండి? 13. P3 ఎంత కంప్లీట్ అయిందండి? 14. సో 12, 13, 14. సో అరైవల్ టైం అనేవి జీరోస్ ఉంటే ఆటోమేటిక్గా కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం రెండు ఈక్వల్ అవుతాయి మీకు చెప్పాను కదా. సో కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం ఈక్వల్. ఎందుకంటే కంప్లీషన్ టైం అనేది అరైవల్ టైం 8 అవుతుంది. సేమ్ దేని నుంచి 0 తీస్తే అదే వస్తుంది కదా. 12, 13, 14. 12, 13, 14 అయితే దీని యొక్క యావరేజ్ ఎంత అవుతుంది? 13 అవుతుంది.
ఓకేనా? ఇది అండి క్వశ్చన్. సింపుల్ చేయొచ్చు, ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం ఇచ్చేటప్పుడు మనం వాటి యొక్క అరైవల్ టైం చూసుకోవాలి. అరైవల్ టైం చూసుకున్న తర్వాత ఆ అరైవల్ టైంలో ఉన్న రెడీ కీ ఎలిమెంట్స్ యొక్క హైయెస్ట్ అంటే లాంగెస్ట్గా ఉన్న బరస్ట్ టైంని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పటి వరకు? తర్వాత వచ్చిన అరైవల్ టైం వరకు ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పటికి వచ్చిన అరైవల్ టైంకి ఎలిమెంట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఆ రెండు కంపేర్ చేసుకుంటూ అందులో ఏది లాంగెస్ట్ ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎంతవరకు చేయాలి? మరలా ఏదైనా లాంగెస్ట్ వచ్చినంత వరకు ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, ఆ రెండు ఈక్వల్ అనుకుంటే ఏదైతే ప్రాసెస్ ఐడిలో ఉంటుందో దానికి ప్రయారిటీ ఇచ్చేసి అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. దాని ఆఫ్టర్ మళ్ళీ కంపేర్ చేయాలి. మళ్ళీ అప్పుడు కంపేర్ చేసుకుంటే ఆటోమేటిక్ కిందది ఎక్కువ అయిపోతుంది కదా, మళ్ళీ అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలాగా ప్రతిదీ కంపేర్ చేసుకుంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఎల్ఆర్టీఎఫ్ మ్యాక్సిమం రేర్ కేసులు ఇస్తాడండి. ఎక్కువ ఆ పైన చెప్పిన ఎఫ్సిఎఫ్ఎస్ కానీ, ఎస్జేఎఫ్ కానీ, ఎస్ఆర్టీఎఫ్ కానీ, ప్రయారిటీ కానీ, రౌండ్ రాబిన్ కానీ ఎక్కువ క్వశ్చన్స్ అనేవి గేట్ నుంచి అందరి నుంచే వచ్చాయి. 90% క్వశ్చన్స్. లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్లో రేర్ క్వశ్చన్స్ వస్తాయి. రేర్గా ఎప్పుడో ఒకసారి 2 సార్లు వచ్చాయి. కానీ ఇది కూడా సింపుల్గానే చేయొచ్చు. జస్ట్ ఫోకస్డ్గా మనం ఏదైతే లాంగెస్ట్ బరస్ట్ టైం ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మీకు అర్థం కాకపోతే ఇదే క్వశ్చన్ని ఫస్ట్ నుంచి మనం క్లియర్గా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ గ్యాంట్ చార్ట్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అల్గారిథం హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అల్గారిథం అండి. దీన్నే ఎస్జేఎఫ్ ప్లస్ ఏజింగ్ వెర్షన్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అనే అల్గారిథం అనేది షార్టెస్ట్ జాబులతో ప్రయారిటీ ఇస్తూనే లాంగెస్ట్గా వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తుందండి. దేనికి ఇస్తుంది? షార్టెస్ట్గా ఏదైతే షార్టెస్ట్ బరస్ట్ టైంలో కంప్లీట్ చేస్తుందో దానితో పాటు లాంగెస్ట్గా వెయిటింగ్ చేస్తున్న ప్రాసెస్లు కూడా ప్రయారిటీ ఇస్తుంది. ఏజింగ్ టెక్నిక్ మీకు ఆల్రెడీ ప్రయారిటీలో చెప్పాను. ఏంటి? లాంగెస్ట్గా ప్రాసెస్లు ఏమైనా వెయిట్ చేస్తే దానికి ప్రయారిటీ మార్చి దానికి ఒక ప్రయారిటీ ఇచ్చి అది ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చూసుకుంటుంది. అదే టెక్నిక్ని ఏజింగ్ అంటారని మీకు క్లియర్గా చెప్పాను. సో ఎస్జేఎఫ్ ప్లస్ ఏజింగ్ టెక్నిక్కే హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అల్గారిథం అండి. దీన్ని ఈ వెర్షన్ ఏంటంటే నాన్ ప్రియంప్టివ్ వెర్షన్ అంటే దీనికి ప్రియంప్టివ్ వెర్షన్ లేదు, నాన్ ప్రియంప్టివ్ వెర్షన్. సో దీన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఒకటి ఉందండి, అదే ఇంపార్టెంట్ ఫార్ములా రెస్పాన్స్ రేషియో ఫార్ములా. రెస్పాన్స్ రేషియో ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్నే ఎగ్జిక్యూట్ చేస్తుందండి. ప్రతి అరైవల్ టైంకి రెస్పాన్స్ రేషియో ఏదైతే ఎక్కువ ఉంటుందో దానినే ఎగ్జిక్యూట్ చేస్తుంది. రెస్పాన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు వెయిటింగ్ టైం ప్లస్ సర్వీస్ టైం బై సర్వీస్ టైం. రెస్పాన్స్ రేషియో ఏంటండి? వెయిటింగ్ టైం ప్లస్ సర్వీస్ టైం అంటే అదే బరస్ట్ టైం బై బరస్ట్ టైం. ఈ వాల్యూస్ ఫైండ్ చేయండి. రెస్పాన్స్ రేషియో ప్రతి దానికి వస్తుంది ప్రాసెస్కి. ఆ రెస్పాన్స్ రేషియో ఏదైతే ఎక్కువ ఉంటుందో అది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, తర్వాత ఒక్కొక్కటి ఎక్కువ నుంచి తక్కువకు అలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుందండి. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రెస్టారెంట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. ఏంటంటే ఒక 3 కస్టమర్లు ఉన్నారు. ఆ 3 కస్టమర్లు కూడా కొంతమంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్నారు. ఒకరు వెయిటింగ్ 10 minutes చేస్తున్నారు, ఇంకోరు వెయిటింగ్ 5 minutes చేస్తున్నారు, ఇంకోటి వెయిటింగ్ 2 minutes చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్లో మీకు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాడు? వెయిటింగ్ టైంకి ఇస్తాడు. అలాగే షార్టెస్ట్గా తక్కువ టైంలో అయిపోయిందని ప్రయారిటీ ఇస్తాడు. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ అమ్మాయి 5 minutesలో తింటుంది, రెండో వాళ్ళు 10 minutesలో తింటారు, మూడో వాళ్ళు 2 minutesలో తింటారు. ఇలా తిన్న తర్వాత మనకు ఆ రెస్టారెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ రేషియో ఫైండ్ చేసి వాళ్ళ నుంచి ప్రయారిటీ ఇవ్వడం మొదలెడుతుంది. ఇది రేషియో 3.0, రేషియో 1.1, రేషియో 2.0. ఇది ఎలా కనుక్కున్నారు? 3.0 వెయిటింగ్ టైం ఎంత? 10. బరస్ట్ టైం ఈటింగ్ టైం అంటే అదే సిపియూ టైం. బరస్ట్ టైం ఎంత? 5 బై బరస్ట్ టైం ఎంత? 5. 10 + 5 15/5 3. ఇలా ప్రాసెస్లు ప్రతిదానికి కూడా ఇది ఒక రెస్టారెంట్ సిపి అనుకుంటే ప్రతి ప్రాసెస్ కూడా ఇలా వాల్యూస్ ఫైండ్ చేసి ఇది 3 వచ్చింది, ఇది 1.5 వచ్చింది, ఇది 2 వచ్చింది. సో ఇలా ప్రతిదానికి వాల్యూస్ ఫైండ్ చేసి ఆ వాల్యూస్ ఆధారంగా ఫస్ట్ కస్టమర్ తను కంప్లీట్ చేసుకుంటుంది. తర్వాత కస్టమర్ ఏది ఎక్కువ ఉంది? 2 ఉంది కాబట్టి ఇది కంప్లీట్ చేసుకుంటుంది. తర్వాత 2 అనేవాడు ఇక్కడ కంప్లీట్ చేసుకుంటాడు. హైయెస్ట్ నుంచి తక్కువ, ఫస్ట్ 3, తర్వాత 2, తర్వాత 1.5 ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుందండి. ఈ చాలా ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుంచుకోండి. ఏంది? రెస్పాన్స్ రేషియో ఫార్ములా వెయిటింగ్ టైం ప్లస్ బరస్ట్ టైం బై బరస్ట్ టైం. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయండి, అరైవల్ టైం 0కి ఏమైనా వచ్చాయి ఆ ప్రాసెస్లో? ఒకటే ఉంది కాబట్టి ఆ ఒకటి కూడా ఇది నాన్ ప్రిమిటివ్ వెర్షన్ కాబట్టి టోటల్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. 0 to 3 P1 కంప్లీటెడ్. నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క కంప్లీషన్ టైం ఎంత అండి? 3.
3 అనేది P1 యొక్క కంప్లీషన్ టైం. కంప్లీషన్ టైం 3 అయినప్పుడు P2 అనేది ఎంతకు వచ్చిందండి? 1కి వచ్చింది. సో అది ఎంత టైం వెయిట్ చేస్తుంది? 3 - 1 టైం వెయిట్ చేస్తుంటుంది. చూడండి సింపుల్గా P2 యొక్క వెయిటింగ్ టైం ఫైండ్ చేయాలి. P2 యొక్క వెయిటింగ్ టైం ఎలా ఫైండ్ చేయాలి? ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ అయింది? 3 వరకు కంప్లీట్ అయింది. కానీ అది ఎంతకు వచ్చింది? 1కి వచ్చింది కాబట్టి 3 - 1 2 సెకండ్స్ ఇప్పుడు వరకు వెయిట్ చేసింది. ఇప్పుడు వరకు వెయిట్ చేసింది. అలాగే P3 అనేది ఎంతవరకు వెయిట్ చేసింది? 3 - 2. అలాగే P4 ఎంతవరకు వెయిట్ చేసింది? 3 - 3 = 0. అవి ఎంతకి అరైవ్ అయ్యాయో చూడండి. ఇది 1కి అరైవ్ అయింది, ఇది 2కి అరైవ్ అయింది, అది 3కి అరైవ్ అయింది. అలా తీసేస్తే మన వాటి యొక్క వెయిటింగ్ టైమ్స్ వస్తాయి. P2, P3, P4 యొక్క వెయిటింగ్ టైమ్స్ వచ్చాయి. అలాగే వాటి యొక్క బరస్ట్ టైమ్స్ ఆల్రెడీ ఇచ్చారు. 2, 4, 5. బరస్ట్ టైం ఎంత? 2, 4, 5. ఇప్పుడు మనం ప్రతిదానికి కూడా రెస్పాన్స్ రేషియో కనుక్కోవాలండి. దీని యొక్క వెయిటింగ్ టైం ఎంత? 2 + 2 బై బరస్ట్ టైం ఎంత? 2. దీనిది 1 + 4 బై 4, 0 + 5 బై 5. ఇందులో చూస్తే తెలిసిపోతుంది. ఇందులో ఏదంటే రెస్పాన్స్ రేషియో ఎక్కువ ఉంది? P2 అనేది రెస్పాన్స్ రేషియో ఎక్కువ ఉంది. ఎందుకంటే 4/2 అంటే 2, ఇది 5/4 అంటే 1 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. ఈ 5/5 అంటే 1. ఇందులో హైయెస్ట్ ప్రయారిటీ దేనికంటే ఇవ్వాలి మనం? 2 కాబట్టి P2 అనేది టోటల్ కంప్లీట్ చేస్తుంది. ఎంత సెకండ్స్? 2 సెకండ్స్. 3 + 2 5. ఇప్పుడు ఇది 5 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు ప్రతిదానికి కూడా రెస్పాన్స్ రేషియో కనుక్కోవాలి. ఇప్పుడు P3 యొక్క వెయిటింగ్ టైం ఎంత అవుతుందండి? 5 కంప్లీట్ అయింది. ఇప్పుడు 2కి వచ్చింది. 5 - 2 3. అలాగే P4కి 5 - 3 2. అలాగే P5కి 5 - 4 1. ఈ వెయిటింగ్ టైం. వాటికి బరస్ట్ ఎంత? 4, 5, 6. 3 + 4/4 అంటే 4 + 3 7/4. 5 + 2 7/5. ఇది 7/6. ఇందులో ఏది ఎక్కువ ఉందండి? 7/4, 7/5, 7/6లో 7/4 కదా. చూసుకోండి, 7/4 కదా ఎక్కువ. సో P3 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎన్ని సెకండ్స్? 4 సెకండ్స్. ఇప్పుడు 9 వచ్చింది కదండి. సేమ్ మళ్ళీ P4, P5కి కనుక్కోండి హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో. 9 - 3 6, 9 - 4 5. ఇది 5, ఇది 6. 6 + 5 11/5. ఇది 11/6. దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? సో 11/5 ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఫైనల్గా ఒకటి ఉండిపోయింది కాబట్టి అది కూడా ఎగ్జిక్యూట్ చేసేయండి. సో ఇది హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అల్గారిథం అండి. మనం ఎలా చేసామో ఒకసారి చెప్తున్నాం చూడండి. దీని ఫార్ములా ఏంటి? వెయిటింగ్ టైం ప్లస్ బరస్ట్ టైం బై బరస్ట్ టైం అండి. ఇచ్చిన అరైవల్ టైంకి ఏవైతే ఎలిమెంట్స్ వస్తాయో వాటి యొక్క వెయిటింగ్ టైం ప్లస్ బరస్ట్ టైం బై బరస్ట్ టైం ఫైండ్ చేసి మనం ప్రతిదీ చేయాలండి. అరైవల్ టైంకి 0కి ఓన్లీ ఒక ఎలిమెంట్ వచ్చింది కాబట్టి అది టోటల్ కంప్లీట్గా ఎగ్జిట్ చేస్తామండి. 0 to 3 1 ఎలిమెంట్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోయిందండి. ఇప్పుడు 3 సెకండ్స్కి ఏవే వచ్చాయి చూడండి. P2, P3, P4 3 కూడా వచ్చాయి కాబట్టి P2, P3, P4కి వాటి యొక్క వెయిటింగ్ టైం ఫైండ్ చేసామండి. P2 అనేది 1 సెకండ్కి వచ్చింది కాబట్టి 3 - 1 2. అలాగే ప్రతిది P3కి 1, P4కి 0 ఎలా వచ్చిందండి. వాటి యొక్క బరస్ట్ టైమ్స్ కూడా పక్కన రాసుకొని హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో కనుక్కున్నాను. దాంట్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఏది ఎక్కువ వచ్చింది? P2 వచ్చింది కాబట్టి P2ని ఎగ్జిక్యూట్ చేశానండి. P2 5 కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేసుకుంటే P3 5కి అన్నీ వచ్చాయి. P3, P4, P5 అన్నీ వచ్చాయి. ఇప్పుడు వచ్చినప్పుడు డైరెక్ట్గా P3, P4, P5 యొక్క వెయిటింగ్ టైం ఫైండ్ చేశాను. ఎలా? 5 - 2 3, 5 - 3 2, 5 - 4 1 ఇలా చేసి వాటి యొక్క బరస్ట్ టైం రాసి వాటికి కూడా హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో కనుక్కున్నాను. ఇక్కడ వరకు చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే 5కి టోటల్ ఎలిమెంట్స్ వచ్చాయి.
టోటల్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు ఈ ఆర్డర్ రాసుకోవాలి 7/4 తర్వాత 7/5 తర్వాత 7/6 ఆ ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. P3 తర్వాత P4 P5 ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ వచ్చేసాయి కాబట్టి ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఓకేనా, దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. P3 P4 P5 ఇదే హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ యొక్క అల్గారిథం యొక్క మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా వాల్యూస్ రాసిస్తాను. సో మెయిన్ ఇంపార్టెంట్ అల్గారిథం ఎలా చేయాలో మీకు క్లియర్గా చెప్పాను. దీని నుంచి కూడా మ్యాక్సిమం ఎక్కువ గేట్ క్వశ్చన్స్ రాలేదు, బట్ ఏంటంటే కాన్సెప్ట్ ప్రతిదీ క్లియర్ చేయాలని మీకు అన్నీ చెప్తున్నానండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు లెక్కలు చేద్దాం, కొన్ని సమస్యలు చేద్దాం. కన్సిడర్ ఎ సెట్ ఆఫ్ n టాస్క్స్ విత్ నోన్ రన్ టైమ్స్ R1 R2 Rn, అదే R1 R2 R సంథింగ్ Rn అలా ఇచ్చాడు. అంటే ఏంటంటే n ప్రాసెస్ యొక్క బరస్ట్ టైంలు ఇచ్చాడండి. n ప్రాసెస్ యొక్క బరస్ట్ టైమ్స్ ఇవి. రన్ టైమ్స్ అంటే బరస్ట్ టైమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అల్గారిథం విల్ రిజల్ట్ ఇన్ ద మ్యాక్సిమం త్రూపుట్. మ్యాక్సిమం త్రూపుట్ ఇచ్చే అల్గారిథం ఏది? ఇక్కడ హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ ఉందని అది పెట్టేకండి. ఇది ఏంటంటే ఫెయిర్ ఛాన్సెస్ ఇస్తుంది. మీకు ఎప్పుడు మ్యాక్సిమం త్రూపుట్ వస్తుంది? తక్కువ టైంలో ప్రాసెస్లన్నీ కంప్లీట్ చేసేస్తే వెయిటింగ్ టైం తక్కువ ఉంటే మ్యాక్సిమం త్రూపుట్ అనేది వస్తుంది. సో అది అందులో వస్తుంది, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్లో వస్తుంది. హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో అంటే ఏంటంటే ఫెయిర్నెస్, ప్రతిదీ కూడా లాంగెస్ట్గా వెయిట్ చేస్తున్న వాటికి కూడా ఛాన్సెస్ ఇస్తుంది. అప్పుడు లాంగెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా, అలాంటప్పుడు త్రూపుట్ తగ్గిపోతుంది కదా. సో అలాంటప్పుడు అది రాయకూడదు. ఇది ఏంటంటే ఫెయిర్నెస్ ప్లస్ ఫెయిర్నెస్ కోసం ప్రతిదీ కూడా లాంగెస్ట్గా వెయిట్ చేస్తున్న వాటికి కూడా ప్రాసెస్కి టైం ఇవ్వడానికి హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అనేది యూజ్ చేస్తాం ఫెయిర్నెస్ కోసం. ఓకేనా, ఫెయిర్నెస్ కోసం రౌండ్ రాబిన్ యూజ్ చేస్తాం, హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ కూడా యూజ్ చేస్తాం. రౌండ్ రాబిన్ ఏంటంటే ప్రతి దానికి ఒక టైం స్లైస్తో ఎగ్జిక్యూట్ చేస్తుంది. హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ అనేది లాంగెస్ట్గా వెయిట్ చేస్తున్న వాటికి కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి వాటికి కూడా రెస్పాన్స్ వచ్చేటట్లు తయారు చేస్తుంది. ఓకేనా, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అనేది దీని యొక్క ఆన్సర్. మ్యాక్సిమం త్రూపుట్ అయినా సరే దీన్ని అందుకే, ఎందుకంటే మ్యాక్సిమం త్రూపుట్ అయినా, మినిమం యావరేజ్ వెయిటింగ్ టైం అయినా, మినిమం టర్న్ అరౌండ్ టైం అయినా, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అయినా, SRTF అయినా రెండిట్లో ఏదో ఒక మ్యాక్సిమం ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్ షెడ్యూలింగ్ పాలసీ ఫేవర్స్ ఏ జాబ్స్కి ప్రయారిటీ ఇస్తుందో మీకు ఆల్రెడీ చెప్పాను. షార్టర్ జాబ్స్కి ఫేవరబుల్గా ఉంటుంది, ఎందుకంటే చిన్న ప్రాసెస్లు అనేవి తొందరగా ఎగ్జిక్యూట్ అవుతాయి. అలానే లాంగెస్ట్గా వెయిట్ చేస్తున్న వాటికి కూడా ప్రయారిటీ ఇస్తుంది. వెయిటింగ్ టైమ్ ఆఫ్ లాంగర్ జాబ్స్. గేట్ 1990లో అడిగాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో మనం మల్టీ లెవెల్ క్యూ అండ్ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ కోసం నేర్చుకుంటున్నామండి. ఎంతటితో ఈ క్లాస్ అయిపోయింది. ఎనీ డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ప్రతిదానికి కూడా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి.